రిజర్వేషన్లు 50% కంటే ఎక్కువ ఇస్తాం. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ క్లారిటీ. తన మాటల్ని బీజేపీ వక్రీకరించిందని ఫైర్. ఇండియాలోని 90% మంది బీసీలు, ఆదివాసులు, దళితులకు అభివృద్ధిలో ప్రాతినిధ్యం దక్కట్లేదు. దేశంలోని టాప్ 200 వ్యాపారాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నది 10% మందే. అత్యున్నత న్యాయస్థానంలో సైతం పేదల భాగస్వామ్యం లేదు. మీడియాలో కూడా ఓబీసీలు, దళితుల భాగస్వామ్యం సున్నా. వారందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభించే పరిస్థితులు ఏర్పడిన తర్వాతే రిజర్వేషన్ల రద్దు గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. కులగణనతోనే దేశంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం దక్కుతుంది. ఈ స్టేట్మెంట్ తోటి ముందు రాహుల్ గాంధీ అనర్హుడు అని ప్రకటించుకున్నాడు. రాహుల్ గాంధీ అనర్హుడు దీని ప్రకారం. ఎందుకంటే ఏమంటాడు, 10% ఇక్కడ 10% ఉన్న వ్యక్తుల చేతుల్లోనే ఈ దేశ ఆర్థిక పరిస్థితి కావచ్చు, సంపద కావచ్చు, లేకపోతే దేశ అధికారం కావచ్చు ఉన్నది అంటాను. ఈ 10%లోనే ఉన్నాడు కదా రాహుల్ గాంధీ. రాజీవ్ గాంధీ కొడుకు కదా రాహుల్ గాంధీ. రాజీవ్ గాంధీ ఎవరు? ఇందిరమ్మ కొడుకు. ఇందిరమ్మ ఎవరు? నెహ్రూ బిడ్డ. వీళ్ళెవరు? కాశ్మీర్ బ్రాహ్మణులు. మరి కాశ్మీర్ బ్రాహ్మణులు ఎంత ఉన్నారు ఇక్కడ? 1% కూడా లేదు. మొత్తం దేశవ్యాప్తం బ్రాహ్మణులే 1% లేదు. 1% ఉన్న బ్రాహ్మణులు 10% వాడుకుంటారు. సంపద కావచ్చు, లేకపోతే రాజకీయం కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, మీడియా రంగం కావచ్చు. మొత్తం ఈ 1% ఉన్న వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. మళ్ళీ ఈయన ఏమంటాడు, 50%కి రిజర్వేషన్లు పెంచుతామంటాడు. నీ ముఖం పెంచుతావు. ముందు ఏం చేయాలి? నువ్వు నీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష నేత పదవి దళితుడికో బీసీకో ఇవ్వాలి. అలిశెట్టి ప్రభాకర్ అన్న కవిత గుర్తుకొస్తుంది కొన్నిసార్లు. ఒక నక్క ప్రమాణం చేసిందట తోటి జంతువులను మోసం చేయనని. ఒక పులి నమ్మబలికిందట తోటి జంతువులను ఎప్పుడు పీక్కొని తిననని. ఇవి నమ్ముతున్న గొర్రెలు ఇంకా పుర్రెలు ఊపుతూనే ఉన్నాయని. ఇప్పుడు సేమ్ రాహుల్ గాంధీ స్టేట్మెంట్ కూడా గదే. నువ్వు లీడర్ వై ఉండి మాకు అవకాశాలు ఇస్తావా? మేము మీకు ఇవ్వాలి 2% రిజర్వేషన్ బ్రాహ్మణులకు, కోంటోళ్లకు. అన్ని పార్టీలు బీసీ, ఎస్సీ, ఎస్టీల చేతిలో ఉండాలి. దీనికి రేవంత్ రెడ్డి రివర్స్ చెప్పిండు. అన్ని పార్టీలు రెడ్డిల చేతుల్లో ఉండాలి, భూములు రెడ్డిల జేబుల్లో ఉండాలని. కాదు, దేశ సంపద, దేశ రాజకీయము, దేశానికి సంబంధించిన మీడియా, వ్యాపారాలు ఇవి మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళ చేతిలో ఉండాలి. అప్పుడు కానీ దేశ రాజకీయం మారిపోతుంది, దేశంలో పేదల బతుకులు మారుతాయి, అన్నీ మారుతాయి. రాహుల్ గాంధీ ఎవరా మనకి ఇవ్వడానికి? 1% నువ్వు ఉన్నోనివి 100 మందిని కాపాడుతా అంటావు నువ్వు. అంటే 100 మంది సన్యాసులయ్యని ఉండాలి, 100 మందికి తెలివన్న లేకపోయి ఉండాలి. ఇది 100% ఈ రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్. ఇది బీజేపీని వ్యాఖ్యలు వక్రీకరించినా వక్రీకరించకపోయినా 100% మా చేతుల్లోకి అధికారం వచ్చినప్పుడే మేము బాగుపడతాం, లేకపోతే బాగుపడం. ఇంకేమంటాండి, ఓబీసీలు, దళితుల భాగస్వామ్యం సున్నా మీడియా రంగంలో. మరి ఎక్కడున్నాయి? ఒక్క ఛానల్ లేదు. ఈ లింగు అంటే V6 వివేక్ పెట్టుకున్నాడు ఒక్క ఛానల్ తెలంగాణలో. అది దేశవ్యాప్తంగా అంటాడు రాహుల్ గాంధీ. ఇంకా అబ్బా ఏం మాటలు రాహుల్ గాంధీ గారు. ఇదే మాటలు మోడీ చెప్తాడు, ఇదే మాటలు రాహుల్ గాంధీ చెప్తాడు. మోడీ ఏమో కోమటి ఉపకులము, రాహుల్ గాంధీ ఏమో బ్రాహ్మణుడు. వీళ్ళు మనకు బిచ్చం వేస్తాం మేము తలా ఇంత అంటాను. అసలు బిచ్చం వేయవలసింది మనం, అది మర్చిపోయినాం మనం. మన ఓట్లు మనం వేసుకుంటే అయిపోయేది. అసలు మన ఓట్లు మనం వేసుకుంటలేము, అందుకే ఇక్కడికి వచ్చింది.